ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును అని దేవుని వాక్యం చలవిస్తుందండి. దేవుడు ద్వారానే మనకి దీర్ఘాయువు కలుగుతుందండి. మనం ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలంటే యేసుక్రీస్తు వారు మనకి సంవత్సరాలు అధికంగా పెంచితే మాత్రమే మనం ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకగలుగుతాం. అంటే ఆయుష్ ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లోనే ఉంది. ఈ లోకంలో డాక్టర్స్ చేతుల్లోనో, ఈ లోకంలో మనుషుల చేతుల్లోనో ఉండదండి. డాక్టర్స్ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఒకే ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, మేము మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, అయితే హీల్ అంటే స్వస్థపరిచేది దేవుడు మాత్రమే స్వస్థపరచాలని డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారండి. అయితే దేవుడు ప్రతి ఒక్క మానవాళి ప్రాణాలు దేవుడు గుప్పెట్లో ఉన్నాయి. ప్రాణం ఇవ్వాలన్నా దేవుడే, అదే ప్రాణము తీయాలన్నా దేవుడే. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవారిని సృష్టించిన సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ప్రతి ఒక్క మనిషి ఎంతెంత కాలం బ్రతకాలని దేవుడు ఆయన నిర్ణయంలో ఉంటదండి. అయితే మనుషులైన మనము ఈ లోకంలో తాగుడనే వ్యసనం, ఈ లోకంలో పలాని వ్యసనానికి లోనైపోయి మన అవయవాల్ని మనమే చెడగొట్టేసుకొని ఆ మరణం అనేది రాకుండానే మనం చనిపోయేటువంటి బిడ్డలుగా ఉంటాం. అంటే దేవుడి చిత్తం లేకుండానే మనం ఈ లోకంలో ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా వేరే వాళ్ళని చంపుతున్నారు. ఇవంతా దేవుడి చిత్తం లేని మరణానండి. చంపేది కావచ్చు, అదేవిధంగా చనిపోవడం కావచ్చు, దేవుడి చిత్తం ఉండదు. దేవుడు మనుషులకి ఒక ఆయుష్ పెట్టాడు, ఆయుషకరం బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో లేనిపోని వ్యసనాలన్నీ తీసుకొని మంచి దేవుడు అవయవాలు ఇస్తే అవయవాలు మన చేతులారా మనమే పాడు చేసుకొని మనకి అనారోగ్యం వచ్చి మనం చనిపోయినా కూడా అది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అలా కాకుండా మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలండి. ఈ లోకంలోనే బ్రతికితే చనిపోతే మనకు జీవితం కాదు. ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ వచ్చినా కూడా మనం ఎదుర్కొని దేవుడి బిడ్డగా ఎప్పుడైతే ఎదిరించి నిలబడతామో అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. ఈ లోకంలో ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్లు రావాలన్నా పరీక్షలు ఉంటాయి, అన్ని ఎదురు పోరాటాలు ఉంటాయి. ఎదురీదేటువంటి బిడలుగా ఉండాలి. మనకి ఎదురుగా వస్తే మనం వీదుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎందుకు ఎదురు వచ్చింది, నేను ఎదురు ఈదలేనని చెప్తే మనం మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ లోక జీవితంలోనే అలా ఉంటుందంటే పరలోకానికి వెళ్ళాలంటే మనము ఊరకనే వెళ్ళలేం. దేవుడు ఊరకనే ఈ లోకానికి వచ్చి పాపాలన్నీ తీసివేయాలి నోటి మాటతో. ఆయన ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. అదేవిధంగా ఆయన పశువుల పాకలో స్థలం లేదని సత్రంలో పశువుల పాకలో వాళ్ళ తల్లిదండ్రులు పరుండబెట్టారు. అదేవిధంగా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎంత తను తగ్గించుకున్నారు. తల్లిదండ్రులకి వడ్రంగి పనిచేసి పోషించారండి యేసుక్రీస్తు వారు. దేవుడు గొప్ప కార్యాలు చేశారు. దేవుని కార్యాలు అవునంటే అవునుగా ఉన్నాయి, కాదంటే కాదుగా ఉన్నాయి. ఆయన సిలువెక్కించినా కూడా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, మౌనంగా ఉన్నాడండి. అంత దేవుడే తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? ఈ లోక పాపాలు ఊరకనే పోవు కాబట్టి ఆయన తగ్గించుకొని ప్రాణం పెడితేనే పోతుంది కాబట్టి దేవుడు ఓర్చుకున్నాడు. మనము కూడా ఓర్చుకోవాలి. అదేవిధంగా దేవుని ఆత్మని పొందుకొని మనం ఈ లోకంలో దేవుని మనసు కలిగి ఉండాలి. అదేవిధంగా కొన్ని నేర్చుకోవాలండి. దేవుడి దగ్గర నుంచే మనం ఆ మనసును పొందుకోవాలి. అయ్యా, నా చూపులాగా చూసే పరిశుద్ధ చూపులు దయచేయండి. నేను చేసే క్రియ, మీరు చేసే క్రియలాగా నా చేతులను మార్చండి అయ్యా. అదేవిధంగా నేను నా నడక, మీరు ఎలా నడుస్తారో అలాంటి జీవితం, పరిశుద్ధమైన నడకని దయచేయండి అని మనము దేవుని బిడలుగా ఉంటప్పుడు మన దేవుని వలన మనకి దీర్ఘాయుష కలుగుతుంది. మనము ఈ లోకంలోని దీర్ఘాయుషమంతులు అవుతాం. అదేవిధంగా పరలోకానికి వెళ్ళినా కూడా మనం ఇంకెప్పటికీ కూడా దేవుడితోటే ఉండొచ్చండి. కాబట్టి దేవుడు మనకి గొప్ప ధన్యత ఇచ్చాడు. మనం ఈ లోకంలో మంచిగా బ్రతకాలంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కంచె, దేవుని యొక్క పరిశుద్ధమైన శక్తి ద్వారా మాత్రమే మనం బ్రతుకుతున్నాం. సాతాను ఏం చేస్తుందంటే ఈ లోకంలో అన్నీ చూపించి మనుషుల్ని మోసం చేస్తుందండి. మనము మోసానికి లోనైతే చాలా బాధపడాలి, చాలా ఇబ్బంది పడాలి, చాలా కష్టాలకి నష్టాలకి లోనవ్వాలి. కాబట్టి మనము ఫోకస్ అంతా దేవుని పైనే ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక పుండు వచ్చినప్పుడు
ఆ పుండుని ఆ భక్తుడు దేవుడు ప్రవక్త ద్వారా అయ్యా నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఏడవలా. ఆయన ఈ లోకంలోకి వచ్చి డాక్టర్ల దగ్గర ఏడవలా, ఈ లోకంలో వైద్యుల దగ్గర ఏడవలా, లేదా వాళ్ళ భార్యల దగ్గర వాళ్ళ బిడ్డల దగ్గర చనిపోతానని ఏడవలా. ఆయన ఎక్కడ ఏడ్చారంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి గోడ వైపు తిరిగి ఎప్పుడెప్పుడు ఎక్కి ఏడ్చాడో అదే రాజుకి దేవుడు సాక్షాత్తు 15 సంవత్సరాలు పెంచారండి. అంటే ఆయుష్ దేవుడి చేతుల్లో ఉంటుందని చూసుకున్నప్పుడు మరణము తప్పించుట యెహోవా వశమై ఉందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఈ లోకంలో మనుషులు బ్రతుకుతూ ఉంటారు. ఈ లోకంలో ఆ మనిషి మంచం మీద అంటే ఐసీయూలో ఆ మంచం మీద బ్రతికొకటే బ్రతకకుండా అతను ఇబ్బంది పడుతున్నాడు, అతని కుటుంబం అంతా ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి బ్రతుకు కాదని మనకు కావాల్సింది. మనం ఆరోగ్యంగా ఇతరులకు ఉపయోగపడే బిడ్డలుగా ఉండాలి. అదేవిధంగా దేవుని సేవకు ఉపయోగపడే బిడ్డలుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని దీర్ఘాయుమంతులుగా చేస్తాడు, మన సంవత్సరాలు కూడా పెంచుతాడు. కాబట్టి దేవుని ఆలోచన కలిగిన బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా సంవత్సరాలు అధికం చేస్తున్న దేవా, అయ్యా నీ వలన మాకు దీర్ఘాయువునిస్తున్న దేవా స్తోత్రం అయ్యా. ఆయుష్ ఏదైనా మీ దగ్గర నుంచే రావాలి తండ్రి. అయ్యా ఈ లోకంలోనయ్యా మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అది తప్పయ్యా. అదేవిధంగా ఇతరులను చంపడం అనేది కూడా చాలా పాపం అయ్యా. ఇంకొక విషయం ఏంటంటే లేనిపోని వ్యసనాలన్నీ తీసుకొని అవయవాలు మీరు ఇచ్చిన ఆరోగ్యకరమైన మంచి అవయవాన్ని చెడగొట్టుకొని వేసే చనిపోవడం అనేది వేసే చాలా చెడ్డది. అయితే ఈ లోకంలో అంతా తిండి కూడా కల్తీ వచ్చేసింది తండ్రి. ఏది పట్టినా కూడానయ్యా వేసే మనం ఏది తిన్నా కూడా అనారోగ్యంగా బలహీనంగా, అదేవిధంగా మనకి గ్యాస్ట్రిక్ జబ్బులు ఎక్కువైపోయి వేసే సాతాను శోధనకి అనేక మంది లోనైపోతున్నారు. ఏ తిండి తినాలో అర్థం కావటం లేదయ్యా. ప్రార్థన చేస్తున్నామయ్యా, ఆరోగ్యం దయచేయండి, బలము దయచేయండి, శక్తిని దయచేయండి. మాకు దీర్ఘాయుష్ని ఇస్తున్న దేవా, ఈ లోకంలోనే కాదు పరలోకంలో మీతో యుగ యుగాలు గడిపేదానికి అవకాశం ఇస్తున్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండి వాళ్ళ కుటుంబాన్నయ్యా క్రీస్తుని బండపైన కట్టుకునే శక్తిని దయచేయండి అయ్యా. ఈరోజు యేసయ్య వివాహము జరుపుకునేటువంటి వారిని కాపాడినట్లుగా పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. యేసయ్య పుట్టినరోజులు అనేకము జరుపుకోవాలయ్యా బిడ్డ. యేసయ్య వాళ్ళ కొత్త దయా కిరీటాన్ని దయచేయండి. యేసయ్య ఆ బిడ్డ మీ యందును అదేవిధంగా ఈ లోకంలో మనుషుల దయందును ఎదిగేదానికి సహాయం దయచేసి సాతానంతా యేసయ్య శోధనని జయించే శక్తిని దయచేయమని యేసయ్య అలాంటి పుట్టినరోజులు అనేకము జరుపుకునేదాన్ని సహాయం దయచేయండి. పెళ్లి రోజు ఎలానో పుట్టినరోజు కూడా అలానే జ్ఞాపకం చేసుకుంటున్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాని సెలవిస్తుంది. యవనస్తులు కుడి ఎడమనికి తిరగకుండా యేసయ్య వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా పరిశుద్ధం ఉంచుకునే శక్తిని దయచేయండి అయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ధవల వండడా, రత్నం వండడా, ప్రకాశమానమైన వేకు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడ పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవా స్తోత్రమయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్య విఘ్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన ఆశీర్వదించండి. దినకాలపు దీన్ని నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తరచురాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.